మా ఆయన తీసుకొచ్చిన సరుకులు ముందు మిరపకాయలు. అబ్బో అన్నీ సపరేట్ చేస్తున్నావా? ఇవేంటివి? మరి పల్లీలా? పల్లీలు కాదు, ఉడకబెట్టినయ్యా? పల్లీలు కాదు, రాజ్మా ఉడకబెట్టినయ్యా? బయలు భలే ఉంది నాన్న. ఓకే, అలా క్వాలిటీ ఓకే. వెరీ గుడ్ బాయ్. నార్మల్గా పెట్టేశాను కదా. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ఉడికిపోయింది. 2 చట్నీలు చేశాను, పల్లీ చట్నీ ఒకటి, టమాటా చట్నీ ఒకటి. ఇడ్లీ 2 పిల్లలు, నేను, మా వారు 2 నలుగురిని తినేస్తాము. ఎంతమందికి 2 చట్నీలు వేసుకు తింటాం అలవాటు? నేను 3వ చట్నీ కూడా వేసుకుంటాను అనమాట. కారపొడి లేదంటే పట్టిన టమాటా పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడి కూడా వేసుకు తింటాను. నెయ్యి కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో. వచ్చేసి నేతిలో ముంచుకునో లేదంటే నేతితోనే ఎక్కువ తింటాం అనమాట. ఇడ్లీ వచ్చేసి ఇడ్లీ స్టాండ్ గురించి చాలామంది అడిగారు. అవి కూడా లింక్ పెడతాను, మా హస్బెండ్ తీసుకొచ్చేస్తారు, నాదేమో ఉండదు. మీకేంటి అన్నీ మీ హస్బెండ్ చేసి పెడతారని చాలామంది అంటారు. అదే 100% అదే మైనస్, అదే ప్లస్ అండి చాలా వరకు నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా మైనస్ ప్లస్ చెప్తే నేను వింటాను. ఏంటి ప్లస్ మైనస్ అనుకుంటున్నారా? అన్నీ వచ్చిన హస్బెండ్తో ఇబ్బందులేనండి, చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ఏవీ రాని హస్బెండ్ అయితేనే చాలా బెటర్ అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ ప్రతి వైఫ్ అలాగే అనుకుంటుంది. మా వారిని హాయ్ చెప్పమంటున్నాను, క్రికెట్ చూసుకుంటున్నారు. ఇది సండే వ్లాగ్, లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. ఇడ్లీ అయిపోయింది కదా, అయిపోయినాయి చూపిస్తున్నాను అనమాట మీకు. మొత్తం గిన్నెలన్నీ కడిగేసేయాలి, ఇంకా అన్నీ చేసేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోవాలి. చాలా విషయాలు చెప్పాలండి మీకు. ఇంకా నేను కొన్ని మధ్యలో వీడియోస్ చేయడం ఆపేసాను కదా, చాలా జరిగిపోయినాయి. మా అమ్మగారు ఎలా ఇదైపోయారు అన్నీ చెప్తాను. ఇడ్లీ పిండి అన్నీ ఉన్నాయి కదా. ఇంకా బిగ్ బాస్ సారీ ఇది ఏంటిదబ్బా నేను మర్చిపోయాను. ఇన్స్టామార్ట్లో ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. 10 రూపీస్కి 6 ఆరెంజెస్, 10 రూపీస్కి 6 బనానాస్ అలా వస్తాయి. ఇంకా కొన్ని మర్చిపోయిన ఆయిల్ ప్యాకెట్స్. ఇదేంటంటే చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్ తింటారు మా హస్బెండ్, మా పాప. మీకు ఆడవాళ్ళందరికీ తెలిసిందే కదా విస్పరు, అవి కూడా ఇడ్లీ రవ్వ, ఇంకా చాలా ఐటమ్స్. కొన్ని సాల్ట్ అన్నీ మిస్ అయిపోయినాయి అన్నీ. ఇన్స్టామార్ట్ అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో వచ్చేస్తుంది. డీమార్ట్ కంటే ఇప్పుడు ఇన్స్టామార్ట్ ఎక్కువ వాడుతున్నాము. డీమార్ట్కి ఇన్స్టామార్ట్కి గ్రాసరీస్ ఎంత డిఫరెన్స్ అంటే కొన్ని డిఫరెన్స్ వస్తాయండి. కొన్నాట్లో అన్నీ ఒకే రకంగా ఉండవు కదా. గ్రాసరీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే అసలు మేము కొన్న గ్రాసరీస్ ఎవరో కొనరేమో, ఎక్కువ తెచ్చుకుంటాము, అలాగే వాడతాం కూడా. నలుగురు ఉన్న ప్లేసెస్లో అలాగే ఉంటుంది కదా. ఇంకా మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి వీడియోస్, కొన్ని నేను ఆపేశాను కదా. ఎలా వస్తుంది ఏంటనేది చూసుకుని పెట్టుకుంటున్నాను ట్రైపాడ్ అనేది. నాకు ఎవరు తీయరు కదా, నేనే తీసుకోవాలి. ఇంటి పని అంతా చేసి ఆఫీస్కి వెళ్తాను. మళ్ళీ ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ ఇంటి పని, వంట పని, పిల్లలది, హస్బెండ్ది. అబ్బా ఇవన్నీ ఎవరైనా చేస్తారు కదా అనుకుంటారు, బట్ ఎవరి కష్టం వాళ్ళదే కాబట్టి నేను చెప్తున్నాను. కింద ఇటు సైడు నా షింక్ కింద
నీకు చూపిస్తున్నా వెళ్ళిపోయినట్టుంది. సరుకులు అన్నీ ఉంటాయన్నమాట. బాగా వెలుతురు వస్తుంది మాకు అపార్ట్మెంట్లో, 5th ఫ్లోర్ కదా. ఇటు సైడు ఏంటి నార్త్, ఉత్తరం దక్షిణం ఫేసింగ్ అనమాట మాది వచ్చేసి. చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ గిన్నెలన్నీ కడిగేసాను కదా. ఇంకా రైస్ పెట్టేసుకుని, రైస్ కూడా చూపించు. ఇద్దరు పిల్లలకి, నాకు. అవన్నీ గిన్నెలన్నీ కడిగేసాను, వంట చేసి. నిమిషం పైనే రావాలి. వచ్చిందా? దూరంగా అప్పుడు నేను మధ్యలోకి హలో. గిన్నెలు, ఆఫీస్కి వెళ్ళాలంటే ముందు గిన్నెలు, తర్వాత దగ్గర పప్పు పోసాను రేపు టిఫిన్కి. అన్నం, కూర చూపించమ్మా, తిప్పి చూపించు. కూర ఏం కూర చెప్పినానా? చాందుంప కర్రీ. ఓకే, అటు తీసుకెళ్ళి. నాకు క్యారెట్స్ కట్టుకోవాలి. అయిపోయిన తర్వాత క్యారెట్స్ కట్టుకుంటా. సలాడ్, సమ్మర్ వస్తుంది కాబట్టి మజ్జిగ బయట చూపించు. పెరుగు బయట మజ్జిగ చేసుకోవాలి. ఇటు తిప్పు. అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం దూరంకి వెళ్ళి, మరి లాంగ్ వెళ్ళిపెట్టేస్తున్నాను. అన్ని గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత పిల్లలిద్దరిని పంపించేసి, ఆఫీస్కి పంపించేసి, హస్బెండ్ని, నేను ఇవన్నీ చేసి, ఇవన్నీ నా ఫ్రెండ్స్ కదా, వీళ్ళందరినీ చక్కబెట్టి అప్పుడు నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాను. వెనకది ముందుది వెనకది పెట్టేశాను కదా వీడియో. పర్వాలేదు, తెలిసిందే కదా ముందు వంట తర్వాత వెళ్ళిపోవడం అనేది. అటు షిఫ్ట్ చేయడానికి టైం సరిపోలేదు, అడ్జస్ట్ అయిపోండి. ఇంకా బస్సులో వెళ్తున్నాను, ఫ్రీ బస్ ఎక్కుతున్నాను. ఫ్రీ బస్సులో అప్పడమేనండి. అప్పడం అంటే అప్పడం అయిపోవడమే, ఖాళీ కదపడానికి కూడా ఉండదు. డైలీ ఇదే రొటీన్ అనమాట లైఫ్ అనేది. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.